ఈ వీడియో కెపాసిటర్స్లో పార్ట్ 3 వీడియో ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ గురించి నేర్చుకుంటాం. అలాగే ఫోర్స్ ఆన్ ద ప్లేట్స్ ఆఫ్ ఏ ప్యారల్ ప్లేట్ కెపాసిటర్ గురించి నేర్చుకుంటాం. అదేవిధంగా డైఎలక్ట్రిక్ అంటే ఏంటో కూడా నేర్చుకుంటాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్. కెపాసిటర్లో ఎంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది? కెపాసిటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ డివైస్ విచ్ స్టోర్స్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసేదే కెపాసిటర్ అంట. సో దాంట్లో ఎంత ఎనర్జీ స్టోర్ ఉంటుంది అని చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ప్యారల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకుంటాను. దీని మీద ప్లస్ క్యూ మైనస్ క్యూ. నేను తీసుకునే ప్యారల్ ప్లేట్ కెపాసిటర్ అయినా మనం డిరైవ్ చేసే ఫార్ములా దేనికైనా అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఫార్ములా డిరైవ్ చేస్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇక్కడ మైనస్ క్యూ, నువ్వు కెపాసిటర్ కొనుక్కొచ్చావు. నువ్వేం చేసావు? కెపాసిటర్ కొనుక్కొచ్చావు. అప్పుడు దాని మీద ఏమైనా ఛార్జ్ ఉండదుగా. దాని మీద ఏమీ ఛార్జ్ ఉండదు. కానీ దాని కెపాసిటెన్స్ ఆల్రెడీ ప్రింట్ చేసి ఉంటుంది. ఎందుకు? ద కెపాసిటెన్స్ సి ఓన్లీ డిపెండ్స్ ఆన్ డైమెన్షన్స్. ఇది చాలాసార్లు మనం అనుకున్నాం. కెపాసిటెన్స్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ డైమెన్షన్స్. సో ఆల్రెడీ నువ్వు తయారు చేసినప్పుడే దాని యొక్క కెపాసిటెన్స్ డిటర్మైన్ చేసి ఉన్నది. దీని మీద ఛార్జ్ ఎంత ఉంది? జీరో ఛార్జ్ అని చూసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి ఛార్జ్ చేస్తాను. ఛార్జ్ చేసినప్పుడు ప్లస్ క్యూ దీని మీద, మైనస్ క్యూ దీని మీద వచ్చింది అనమాట. అంటే జీరో నుంచి ఎక్కడికి వెళ్ళింది ఛార్జ్? క్యూకి వచ్చింది. కాసేపు అయిన తర్వాత ఆ తర్వాత అక్కడే ఉంటుందా? లేదు, మనం మ్యాక్సిమం ఎక్కడ వరకు చేద్దాం అనుకుంటున్నాం? క్యాపిటల్ క్యూ వరకు చేద్దాం. సో క్యూ నుంచి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ఛార్జ్ చేస్తూ ఉంటే క్యాపిటల్ క్యూ ఈజ్ ఎ ఫైనల్ ఛార్జ్. ఓకేనా? రైట్. ఇంతవరకు నువ్వు ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నావు. స్టార్టింగ్ ఎంత ఉంది? 0 ఉంది. కాస్త టైం అయిన తర్వాత క్యూ అయింది. తర్వాత ఎక్కడికో ప్లస్ క్యూ అవుతుంది. రైట్. అది ఇప్పుడు ఈ ప్లేట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జ్ తీసుకెళ్ళి దీని మీద పెడుతున్నావు. అలా అనుకో. ఇక్కడ నుంచి ఛార్జ్ తీసి, ఈ కండక్టర్లో ఛార్జ్ తీసి ఈ ప్లేట్కి ఇస్తున్నావు. ఓకేనా? దట్ ఈస్ ద థింగ్ యు ఆర్ డూయింగ్. ఇప్పుడు డీక్యూ అనే ఛార్జ్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. స్మాల్ ఛార్జ్లు తీసుకొచ్చి ఈ ప్లేట్కి ఇస్తున్నావు. అందుకే ఇదేమో నెగిటివ్ అవుతుంది, ఇదేమో పాజిటివ్ అవుతుంది. అలా ఎక్కడ వరకు చేస్తున్నావు? క్యాపిటల్ క్యూ వరకు చేస్తున్నావు. అర్థమవుతుందా? అది క్యూ అనేది ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? డీక్యూ అనే స్మాల్ ఛార్జ్ తీసుకెళ్ళి దీనికి ఇవ్వాలి. అలా ఇవ్వడానికి నువ్వు ఎంత వర్క్ చేస్తావో నువ్వు చేసే వర్క్ అంతా కూడా అందులో ఎలక్ట్రికల్ ఎనర్జీగా స్టోర్ అయ్యి ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి ఛార్జ్ తీసుకెళ్ళి ఇక్కడ ఇవ్వడానికి ఎంతైతే వర్క్ చేస్తున్నావో ఆ వర్క్ అంతా అందులో ఎలక్ట్రికల్ ఎనర్జీగా స్టోర్ అయ్యి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏదైనా ఒక ఛార్జ్ ఒక దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇంకో దగ్గరికి ఇవ్వడానికి ఎంత వర్క్ చేయాలి? ద వర్క్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఛార్జ్ టైమ్స్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఏంటమ్మది? ఛార్జ్ టైమ్స్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఏదైనా ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఒక ఛార్జ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళడానికి నువ్వు ఎంత వర్క్ చేయాలి అంటే ఛార్జ్ ఇంటూ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ పాయింట్స్. అర్థమైందా? సో ఈ రెండింటికి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ లెటస్ టేక్ V' ఉంది అనుకుందాం. ఎంత ఉంది అనుకుందాం? V' ఉంది అనుకుందాం. ఓకేనా? అనుకుంటే సో dW ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది చూడండి, dQ ఇంటూ V'. గుర్తుపెట్టుకోవాలి. C డస్ నాట్ డిపెండ్ ఆన్ ఛార్జ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైమెన్షన్స్. బట్ వీ హ్యావ్ ఎ C ఫార్ములా. ఏముంది Cకి? ఛార్జ్ బై వోల్టేజ్. ఛార్జ్ ఎంత ఇక్కడ? Q. వోల్టేజ్ ఎంత? V'. Q by V'. C already was determined. So C is a fixed constant. So what is V'? V' is a Q by C. సో Q అనే ఛార్జ్ ఉన్నప్పుడు దాని మీద ఎంత వోల్టేజ్ డిఫరెన్స్ ఉంటుందో C ప్రకారం మనం కనుక్కోవచ్చు. ఎంత ఉంటుంది? Q by C వోల్టేజ్ ఉంటుంది. అర్థమైందా? అది. సో ఈ V' కూడా మనకు తెలుసు. V' ఎంత ఇప్పుడు? Q by C. సో Q by C dQ. కానీ నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాలి? 0 ఛార్జ్ నుంచి ప్లస్ క్యూకి తీసుకెళ్ళాలి. సో ఇఫ్ యూ హ్యావ్ టు డూ వర్క్ టు మేక్ దిస్ క్యూ ఫ్రమ్ 0 టు క్యాపిటల్ క్యూ. 0 నుంచి క్యాపిటల్ క్యూ వరకు ఈ ప్రాసెస్ చేస్తూ ఉండాలన్నమాట. అది. సో ఇప్పుడు Q by C ఇంటూ dQ. సో 1/C కామన్ కాన్స్టెంట్ బయటకు వచ్చేసి C డస్ నాట్ డిపెండ్ ఆన్ Q. సో ఇట్ కమ్స్ అవుట్ Q square by 2. 0 to capital Q. So what is the final work you do? The work you do is Q square by 2C. This stores as energy. U is equals to
This stores as energy. So U is equals to Q square by 2C. Very, very, very important. So for a capacitor of capacitance C, if you store capital Q charge in it, then what is the energy stored in the capacitor? Q square by 2C. What is the energy stored in the capacitor? Q square by 2C. ఇదే కాదు ఫార్ములా, దీనికి ఇంకా చాలా ఫార్మ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ చెప్పుకుందాం. ఇది నోట్ చేసుకొని పాజ్ చేసి ఇంకా ఫార్మ్స్ చేద్దాం. ఓకే, వాట్ ఈస్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్? Q స్క్వేర్ బై 2C. ఫైన్ ఎనఫ్. క్యాపిటల్ Q అనే ఛార్జ్ ఉన్నప్పుడు కెపాసిటర్ C మీద క్యాపిటల్ Q ఛార్జ్ ఉన్నప్పుడు పొటెన్షియల్ V ఉంది అనుకుందాం. ఎంత ఉంది? పొటెన్షియల్ V ఉంది. అప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్స్ టు Q బై V అని రాసుకోవచ్చు. సో ఇది ఒక రిలేషన్ ఉంది మనకి, ఇది ఒక రిలేషన్ ఉంది. ఈ రిలేషన్లో మనకి Q ఉంది, C ఉంది, బట్ ఐ డోంట్ వాంట్ Q నాకు వద్దు అనుకుంటున్నా. నాకు Q వద్దు అనుకుంటే ఈ రిలేషన్ వాడుకోవచ్చు. Q ఈజ్ ఈక్వల్స్ ఏంటి? CV. ఆ రిలేషన్ వాడి ఇందులో పెట్టామనుకోండి, చూడండి, CV హోల్ స్క్వేర్ బై 2C. క్యాన్సిల్ చేసేస్తే హాఫ్ CV స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, అవునా? Q స్క్వేర్ బై 2C ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ CV స్క్వేర్. ఏదో హాఫ్ MV స్క్వేర్ లాగా, కైనెటిక్ ఎనర్జీ హాఫ్ MV స్క్వేర్ ఉంటుంది కదా, అక్కడ V అంటే వెలాసిటీ. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఏమొచ్చింది? హాఫ్ CV స్క్వేర్ వచ్చింది. లేదు, నాకు C వద్దు అనుకుంటున్నా, నాకు QVలో కావాలి. QVలో కావాలంటే C బదులు ఏం రాసుకోవచ్చు? Q బై V రాసుకోవచ్చు. సో ఇదే ఫార్ములాలో U ఈజ్ ఈక్వల్స్ టు Q స్క్వేర్ బై 2Cలో C వద్దు అనుకుంటున్నాను కాబట్టి C బదులుగా నేను ఏం రాస్తాను? Q బై V రాస్తాను. ఏమొస్తుంది చూడండి? QV బై 2. సో Cకి ఇంకొక ఫార్ములా వచ్చింది మనకి, ఏంటిది? C ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ QV. హాఫ్ QV. అది చూసారా? సో దిస్ 3 ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నీకు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఏదో ఒకటి గుర్తుపెట్టుకున్నా మిగతా అన్ని డెరైవ్ చేయొచ్చు. 3 గుర్తుపెట్టుకుంటే అసలు గొడవే లేదు, అవునా కదా? అది పాజ్ చేసి నోట్ చేసుకోండి. మనకి ఎనర్జీ స్టోర్డ్ ఏమొచ్చింది? Q స్క్వేర్ బై 2C హాఫ్ CV స్క్వేర్ అలాగే హాఫ్ QV వచ్చింది. మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని మనం ఎలా ఛార్జ్ చేస్తాం? ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి ఛార్జ్ చేస్తాం, అంతే కదా? ఇందాకంటే ఏదో చేతితో తీసి పెడతా అన్నాను, కానీ చేతితో తీసి పెట్టాం కదా, మనం బ్యాటరీ పెడతాం, అవునా? ఈ బ్యాటరీకి వోల్టేజ్ V ఉందనుకోండి, బ్యాటరీకి ఏముంది? వోల్టేజ్ V ఉంది. అప్పుడు ఈ కెపాసిటర్ కూడా ఎంతవరకు ఛార్జ్ అవుతుంది? క్యాపిటల్ V వరకు ఛార్జ్ అవుతుంది. ఎంత ఛార్జ్ వచ్చింది దీని మీదకి? ప్లస్ Q వచ్చింది, దీని మీదకి మైనస్ Q వచ్చింది. అంటే ఈ బ్యాటరీ ఏం చేసింది? మైనస్ Q ఛార్జ్ని ఇక్కడ తీసుకుని, ఎలక్ట్రాన్స్ని ఇక్కడ తీసుకుని ఇలా ట్రాన్స్ఫర్ చేసింది. అర్థమైందా? Q అనే ఛార్జ్ని ఇక్కడ తీసుకుని ఎలక్ట్రాన్స్, Q నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని, అందులో ఎన్నైతే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీయాలో అన్నీ తీసుకుని ఇలా ట్రాన్స్ఫర్ చేసింది. Q అనే ఛార్జ్ని ఒక ప్లేట్ మీద తీసుకుని ఇంకో ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసింది. ఓకేనా? అది ఎవరు చేశారు? బ్యాటరీ చేసింది. ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్లో చేసింది? V అనే పొటెన్షియల్ డిఫరెన్స్లో చేసింది. కాబట్టి వర్క్ డన్ బై బ్యాటరీ ఎంత అంటే, వర్క్ డన్ బై బ్యాటరీ ఈజ్ Q ఇంటూ V. ఎందుకంటే ప్రతిసారి ఇది ఛార్జ్ ఇక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడల్లా ఈ బ్యారియర్ని ఇది దాటించాలి, అవునా? ఇప్పుడు చూడండి, ఇది లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ని తీసుకొచ్చి ఆ ఎలక్ట్రాన్స్ని ఇక్కడ నుంచి జంప్ చేయించి ఇలా తీసుకెళ్తుంది. ఎందుకు? ఇది ప్లస్, ఇది మైనస్. ఎలక్ట్రాన్స్ వోంట్ జంప్ న్యాచురల్లీ ఫ్రమ్ పాజిటివ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. అర్థమైందా? ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ లోయర్ పొటెన్షియల్ టు హయ్యర్ పొటెన్షియల్. సో ఎలక్ట్రాన్స్ అనేవి ప్లస్ నుంచి మైనస్కి వెళ్ళవు, మైనస్ నుంచి ప్లస్కి వస్తాయి జనరల్గా కదా. సో ఇక్కడ బ్యాటరీ పని ఏంటి? దాని కెమికల్ ఎనర్జీని యూజ్ చేసి ఈ ఎలక్ట్రాన్స్ని అటు పంప్ చేయాలి. అర్థమైందా? ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్కి పంప్ చేయాలి? V అనే పొటెన్షియల్ డిఫరెన్స్కి పంప్ చేయాలి. అంటే ఎంత వర్క్ చేసి ఉంటుంది? అది QV వర్క్ చేసి ఉంటుంది. కానీ ఇందులో స్టోర్ అయిన ఎనర్జీ ఎంత? హాఫ్ QVనే. అంటే ఇన్ ఛార్జింగ్ ఏ కెపాసిటర్ ఎంత లాస్ అయిపోతుంది? హాఫ్ ఎనర్జీ లాస్ అయిపోతుంది. అంటే నువ్వు కెపాసిటర్లో ఎంత ఎనర్జీ స్టోర్ చేస్తావో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2 జౌల్స్ ఎనర్జీ స్టోర్ చేయాలనుకోండి, బ్యాటరీ యాక్చువల్లీ ఎంత వర్క్ చేస్తుంది? 4 జౌల్స్ చేస్తుంది. 2 జౌల్స్ ఏమైపోద్ది? వేస్ట్ అయిపోతుంది. అర్థమైంది? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? బై ఎనర్జీ యూటిలైజ్డ్ బై బ్యాటరీ ఈజ్ QV, బట్ stored energy is
only half qv storage, that is half energy, half of qv energy is lost in charging a capacitor. సో ఒక కెపాసిటర్ని ఇన్ చార్జింగ్ ఏ కెపాసిటర్. సో ఒక కెపాసిటర్ని ఛార్జ్ చేసేటప్పుడు ఎంత ఎనర్జీ లాస్ అవుతుంది అంటే ఏం చెప్తావు, హాఫ్ క్యూవీ లాస్ అయిపోతుంది. అర్థమైందా? హాఫ్ ఆఫ్ క్యూవీ, దట్ ఈజ్ హాఫ్ క్యూవీ. ఒకవేళ వర్డ్స్లో వద్దనుకుంటే ఇలా రాసుకోవచ్చు, హాఫ్ క్యూవీ ఎనర్జీ ఈజ్ లాస్ట్ ఇన్ ఛార్జింగ్ ఏ కెపాసిటర్. ఓకే, ఈ వర్డ్స్లో వద్దు, వర్డ్స్లో మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ హాఫ్ ఆఫ్ క్యూవీ ఏంటి, హాఫ్ ఆఫ్ క్యూవీ. సో డైరెక్ట్గా హాఫ్ క్యూవీ రాసేస్తాను, హాఫ్ క్యూవీ. ఓకేనా? రైట్. హాఫ్ క్యూవీ ఎనర్జీ ఈజ్ లాస్ట్ ఇన్ ఛార్జింగ్ ఏ కెపాసిటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పాజ్ చేసి నోట్ చేసుకోండి, అర్థం చేసుకోండి. ఎనర్జీ డెన్సిటీ గురించి మాట్లాడదాం. ఎనర్జీ డెన్సిటీ ఏంటి? ఎనర్జీ స్టోర్ అయ్యి ఉంటుంది అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ప్యారల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకున్నా, క్యూ అనే ఛార్జ్ ఉంది, మైనస్ క్యూ ఛార్జ్ ఉంది, పొటెన్షియల్ డిఫరెన్స్ V ఉంది, కెపాసిటెన్స్ C ఉంది. వాట్ ఈస్ ద ఎనర్జీ స్టోర్డ్ అంటే ఏం చెప్తావు, U ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ CV² అని చెప్తావు. అవునా? హాఫ్ CV² అని చెప్తావు. ఇది పొటెన్షియల్ స్టోర్డ్ ఇన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్. నాకు డెన్సిటీ కావాలి. ఏం కావాలి? డెన్సిటీ కావాలి. డెన్సిటీ అంటే ఏంటి? ఎనర్జీ డెన్సిటీ మ్యూ అంటాం. జనరల్గా ఎనర్జీ డెన్సిటీని ఎలా రిప్రజెంట్ చేస్తారు? మ్యూతో రిప్రజెంట్ చేస్తారు. సో ఎనర్జీ డెన్సిటీ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత ఎనర్జీ ఉంది, ఎంత ఎనర్జీ స్టోర్ అయ్యి ఉన్నదని కాదు, ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత ఎనర్జీ స్టోర్ అయ్యి ఉన్నది అనేది డెన్సిటీ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ హాఫ్ CV². అవి ఏమో వోల్టేజ్, ఇవి వాల్యూమ్, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది వాల్యూమ్. ఓకేనా? ఓకే. ఈ ఏరియా ఏమో ఏ. డిస్టెన్స్ ఎంత తీసుకుంటాం మనం ప్యారల్ ప్లేట్ కెపాసిటర్లో? స్మాల్ d తీసుకుంటాం. అవునా? సో వాల్యూమ్ బదులు మనం ఏం రాసుకోవచ్చు, A ఇంటూ D అని రాసుకోవచ్చు. ఏరియా ఇంటూ డిస్టెన్స్. రైట్? A ఇంటూ D అని రాసాం. C అంటే మనకు తెలుసు కదా, C అంటే ఏంటి ప్యారల్ ప్లేట్ కెపాసిటర్కి? ε0A/d V²/A ఇంటూ D. అంతేనా? రైట్. సో ఏమైపోయింది చూడండి, క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది చూడండి, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ε0 ఏముంది, V/d హోల్ స్క్వేర్. జాగ్రత్త చూడండి, V/d హోల్ స్క్వేర్ అంట. V/d అని వచ్చింది. మీకు V/d చూడగానే నీకు ఏం గుర్తు వస్తుంది? వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, E ఇంటూ D. గుర్తుందా? వోల్టేజ్ మనం ఏం రాస్తాం, వోల్టేజ్ డిఫరెన్స్ని ఏం రాస్తాం, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిస్ప్లే. దీని నుంచే కదా మనం ఈ ఫార్ములా C ఈజ్ ఈక్వల్స్ టు ε0A/d డిరైవ్ చేసింది లాస్ట్ వీడియోలో. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఎలా రాసుకోవచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ దీస్ టూ ఏం రాసుకోవచ్చు, వోల్టేజ్ డిఫరెన్స్ బై డిస్టెన్స్. సో అక్కడ నీకేమొచ్చింది, V/d వచ్చింది. సో V/d బదులు ఏం రాసుకోవచ్చు, E రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది చూడండి, హాఫ్ ε0E². వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. అది ఏమైనా V మీద డిపెండ్ అవుతున్నప్పుడు ఫార్ములాలో V లేదు, ఫార్ములాలో D ఉందా లేదు, A ఉందా లేదు, C ఉందా లేదు, Q ఉందా లేదు, ఏమీ లేదు. ఎనర్జీ డెన్సిటీ అంటే ఏమొచ్చింది మనకి, హాఫ్ ε0E² వచ్చింది. అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఉంటే ఇక్కడ ఎనర్జీ యూనిట్ వాల్యూమ్లో, ఇక్కడ E అనేది ఉంటే ఇక్కడ యూనిట్ వాల్యూమ్లో ఎంత ఎనర్జీ ఉంటుంది, హాఫ్ ε0E² ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రాంతంలో నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది అన్నాను అంటే, ఇక్కడ ఒక చిన్న క్యూబ్ తీసుకున్నాం అనుకో, చిన్న యూనిట్ వాల్యూమ్ ఉన్న క్యూబ్ తీసుకుంటే ఆ యూనిట్ వాల్యూమ్ ఉన్న క్యూబ్లో ఎంత ఎనర్జీ ఉంటుంది అంటే ఏం చెప్తావు, హాఫ్ ε0E². నేను యూజ్ చేయడం ఈ ప్యారల్ ప్లేట్ కెపాసిటర్ ఇవన్నీ చేశాను కానీ దిస్ ఈజ్ ఎ జనరల్ ఫార్ములా. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద స్పేస్, ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది ఈ పాయింట్ దగ్గర అంటే ఈ యూనిట్ వాల్యూమ్లో ఎంత ఎనర్జీ ఉంది అంటావు, హాఫ్ ε0E² అంటావు. వెరీ పవర్ఫుల్ ఈక్వేషన్. అది చాలా గొప్ప ఈక్వేషన్, చాలాసార్లు వాడతారు. యూ స్లోలీ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ఈక్వేషన్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అన్నింటిలో మీరు చేసినప్పుడు దాని ఇంపార్టెన్స్ మీరు తెలుసుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా పక్కన రాసి పెట్టుకోండి. హెడ్డింగ్ పెట్టుకుని ఎనర్జీ డెన్సిటీ నీట్గా రాసుకోండి. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. ఫోర్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ఏ కెపాసిటర్. రెండు ప్లేట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇక్కడేమో పాజిటివ్ ప్లేట్ ఉందంట, ప్లస్ క్యూ. ఇక్కడ ఏముందంటున్నాను, మైనస్ క్యూ ప్లేట్ ఉంది అంటున్నాను. మరి ప్లస్ క్యూ మైనస్ క్యూని ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఈ విధంగా ఫోర్స్ ఉంటుంది.
మరి మైనస్ క్యూ ప్లస్ క్యూ ఏం చేస్తుంది, అది కూడా దానికి ఏం పార్షియాలిటీ ఉంది పాపం, అది కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ అప్లై చేస్తుంది. వాట్ ఈజ్ దట్ ఫోర్స్, అది ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది అనేది కావాలి మనకి. అర్థమవుతుందా? ఈ ప్లస్ క్యూ అనేది ఈ మైనస్ క్యూ ప్లేట్ని ఎంతలా అట్రాక్ట్ చేస్తుంది, ఈ మైనస్ క్యూ అనేది ప్లస్ క్యూని ఎంతలా అట్రాక్ట్ చేస్తుంది. చాలా జాగ్రత్త చూడండి. ఒక ప్లస్ క్యూ ఛార్జ్ ఉన్న దాన్ని మాత్రమే తీసుకోండి. ఫస్ట్ తీసుకుని ఇది ఇక్కడ ఏం చేస్తుందమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. అవునా? ఓన్లీ ప్లస్ క్యూ తీసుకో, మైనస్ క్యూ అప్పుడే తీసుకోకు. ప్లస్ క్యూ ఒకటి తీసుకుంటే వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్ జనరేట్స్ అంటే ఏం చెప్తావు, ఈజ్ ఈక్వల్స్ టు Q/2A ఎప్సిలాన్ నాట్. అది ఎక్కడి నుంచి వచ్చింది, σ/2 ఎప్సిలాన్ నాట్ ఇచ్చింది. యూ నో దిస్ ఫార్ములా ఆల్రెడీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వి డిరైవ్డ్ σ/2 ఎప్సిలాన్ నాట్ నుంచి మనం ఏం రాస్తున్నాం, Q/2A ఎప్సిలాన్ నాట్ అని రాస్తాం. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ ఛార్జ్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో యు ఆర్ ప్లేసింగ్ మైనస్ క్యూ. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక ఛార్జ్ ప్లేస్ చేస్తే ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుందంటే ఏం చెప్తావు, ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు QE. అవునా? ఒక క్యూ అనే ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, QE. పాజిటివ్ ప్లేట్ ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది, Q/2A ఎప్సిలాన్ నాట్ జనరేట్ చేస్తుంది. ఇందులో నువ్వు నెగిటివ్ ప్లేట్ని పెడతావు. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో నువ్వు నెగిటివ్ ప్లేట్ పెట్టినప్పుడు అది ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, Q/E. అంటే మైనస్ క్యూ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఐ నో ది డైరెక్షన్. మైనస్ జస్ట్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్, అంతే. అర్థమవుతుందా? కాబట్టి జస్ట్ మ్యాగ్నిట్యూడ్ చూస్తున్నాను, ఐఎమ్ సీయింగ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ ఫోర్సెస్. Q ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి, Q/2A ఎప్సిలాన్ నాట్. సో వాట్ ఈస్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్, వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ ద ప్లేట్స్, ఫోర్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఈజ్ Q²/2A ఎప్సిలాన్ నాట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. దిస్ ఈజ్ ద ఫార్ములా for force with which positive plate attracts minus Q and with which negative plates attracts positive plates. The force of interaction between these two plates, force of attraction between these two plates is F is equals to Q²/2A ఎప్సిలాన్ నాట్. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. ఇదే ఫోర్స్ని మనం కావాలంటే మనం సివిల్లో కూడా రాసుకోవచ్చు కదా. చూడండి, F is equals to C²V². ఎందుకు, Q is equals to CV/2 ఎప్సిలాన్ నాట్ A. ఫైన్ ఎనఫ్. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత, D. కాబట్టి సీని అది చూడడానికి బాగాలేదు ఆ ఫార్ములా, C²V²/2. ఇది బాగుంది, Q²/2A ఎప్సిలాన్ నాట్, బట్ అది బాగాలేదు. కాబట్టి సీని నేను మార్చేస్తా. సి ఎలా రాసుకోవచ్చు, ఎప్సిలాన్ నాట్ A/D. సో అందులో వేసేది F is equals to ఎప్సిలాన్ నాట్ A/D అంటే ఎప్సిలాన్ నాట్ స్క్వేర్. అమ్మో స్క్వేర్లోనే జాగ్రత్త, V² స్క్వేర్ చూస్తే భయం అవుతుంది నాకు. AD², అది ఎప్సిలాన్ నాట్ A/D వేసా సి బదులుగా. ఇప్పుడు అది క్యాన్సిల్, టింగ్ 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 టింగ్, అంతే. సో F is equals to ఏమొస్తుంది చూడండి, F is equals to ½ A ఒకటి మిగిలింది, ఎప్సిలాన్ నాట్ ఒకటి మిగిలింది. సో ఎప్సిలాన్ నాట్ A V/D హోల్ స్క్వేర్. V/D చూడగా నీకు ఏం గుర్తు రావాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా రాయొచ్చు, పొటెన్షియల్ డిఫరెన్స్ బై డిస్టెన్స్. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఎలా రాయొచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు V/D అని డైరెక్ట్గా రాసేయచ్చు యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు. సో F is equals to ఏం రాయొచ్చు, ½ ఎప్సిలాన్ నాట్ AE². వెరీ వెరీ గుడ్ ఫార్ములా. అది ఈల్లో ఫార్ములా, ఇది క్యూల్లో ఫార్ములా. నీకు ఎలా కావాలంటే అలా గుర్తుపెట్టుకోవచ్చు. అర్థమైందా? ఇది గుర్తుందనుకోండి, దీన్ని తీసుకురావచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు కదా. అలా నోట్ చేసేసుకోండి, రెండు కూడా ఇంపార్టెంట్. హియర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దిస్ ఫోర్స్ డజంట్ డిపెండ్ ఆన్ D. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ మీద డిపెండ్ అవుతుందా, అవ్వట్లేదు. అంటే ఈ రెండింటి మధ్యలో నేను సపరేషన్ పెంచాలనుకుంటున్నాను, లేకపోతే తగ్గించాలనుకుంటున్నాను. ఏమంటున్నాను, సపరేషన్ పెంచాలనుకుంటున్నాను, తగ్గించాలనుకుంటున్నాను. అప్పుడు ఫోర్స్ D మీద డిపెండ్ అవుతుందా, డిపెండ్ అవ్వదు. సో టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ డిస్టెన్స్, ఫోర్స్ ఈజ్ కాన్స్టెంట్. టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కాన్స్టెంట్. దేర్ఫోర్ టు ఇంక్రీజ్, ఒక ప్రాబ్లం చేద్దాం దీని మీద. టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ distance, F is, force is constant. So you can apply constant force. అర్థమైందా? నోట్ చేసుకోండి. ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం, ఆ మాట ఎందుకన్నా నీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకుని ఈ మధ్యలో D అనే డిస్టెన్స్ ఉంది, Q ఉంది, ఛార్జ్ మైనస్ Q ఉంది.
ఐ వాంట్ టు ఇంక్రీజ్ దిస్ కెపాసిటర్ డిస్టెన్స్ని నేను పెంచుదాం అనుకుంటున్నాను. డిస్టెన్స్ని పెంచాను అనుకోండి, ఇలా పెంచా అంటే D నుంచి నేను ఎక్కడికి వచ్చాను 2Dకి వచ్చా. అలా రావడానికి నేను ఎంత వర్క్ చేయాలి? వర్క్ యూ హ్యావ్ టు డూ టు ఇంక్రీజ్ టు డబల్ ద డిస్టెన్స్ డబల్ చేయడానికి ఎంత చేయాలి? ఇప్పుడు నువ్వు ఫోర్స్ ఫార్ములా ఏమొచ్చింది మనకి, F ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బిట్వీన్ ద ప్లేట్స్ Q²/2ε0A వచ్చింది. డస్ ఇట్ డిపెండ్ ఆన్ డిస్టెన్స్? నో. అంటే త్రూఅవుట్ దిస్ జర్నీ యూ హ్యావ్ టు అప్లై కాన్స్టెంట్ ఫోర్స్. వెన్ యూ అప్లై కాన్స్టెంట్ ఫోర్స్, ఇలా కాన్స్టెంట్ ఫోర్స్ అప్లై చేస్తున్నావు, డిస్టెన్స్ D పెంచుతున్నావు, అప్పుడు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్. ఒకటే డైరెక్షన్ కాబట్టి, 1 డైమెన్షన్ కాబట్టి నో ప్రాబ్లం. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, సో ఫోర్స్ ఎంతది Q²/2ε0A ఇంటూ ఎంత డిస్టెన్స్ Dనేగా, D ఉన్నదాన్ని 2D తీసుకెళ్ళు అంటే ఎంత, లేకపోతే ఇలా రాసుకో 2D - D అని. అంటే ఎంత దూరం తీసుకెళ్తే అంత 3D అనుకో, 3D - D రాస్తాం, అర్థమైందా? సో అప్పుడు Q² వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు Q²/2ε0A ఇంటూ D. లేదు E ఇచ్చాడు అనుకోండి, ఇఫ్ దే హ్యావ్ గివెన్ E ఆర్ ఇఫ్ దే హ్యావ్ గివెన్ V, ఈ ఇచ్చిన V ఇచ్చినా ఒకటే, ఎందుకంటే E ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, V/D అని రాయొచ్చు. సో ఏల్లో రాసుకోవాలనుకో, ఏల్లో ఏమవుతుంది 12ε0A E² ఇంటూ D, ఇలా కూడా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ద వర్క్ యూ హ్యావ్ టు డూ టు మూవ్ ఏ ప్లేట్ బై డిస్టెన్స్ D. అర్థమైందా? నోట్ చేసుకోండి. డైఎలక్ట్రిక్స్ మనం నెక్స్ట్ ఇంకొక వీడియో, సపరేట్ వీడియో చేద్దాం. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ ఇన్ ద కెపాసిటర్ మీద, ఆన్ ది కెపాసిటర్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ డైఎలక్ట్రిక్ అనేది సపరేట్ వీడియో చేద్దాము. ఈ వీడియోలో వాట్ ఈస్ ద డైఎలక్ట్రిక్ అనేది నేర్చుకుందాం. ఫస్ట్ డైఎలక్ట్రిక్స్ అంటే ఏంటి? డైఎలక్ట్రిక్స్ అంటే ఏంటమ్మా, జాగ్రత్త చూడండి. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్సులేటర్. ఇన్సులేటర్ అంటే ఏంటి? కరెంట్ని పాస్ చేయండి. సో అలాగే ఇట్ ఈస్ అన్ ఇన్సులేటర్, బట్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఈస్ ఇట్ ఈస్ అన్ ఇన్సులేటర్ విచ్ కెన్ బీ పోలరైజ్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ కెన్ బీ పోలరైజ్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దువ్వెనతో, మనం ఎలక్ట్రోస్టాటిక్స్లో నేర్చుకున్నాం, ఒక దువ్వెనతో నువ్వు కోమ్ చేసావు, హెయిర్ కోమ్ చేసుకున్న తర్వాత ఆ కోమ్ని చిన్న చిన్న పేపర్ పీసెస్ పెట్టావు. పేపర్ పీసెస్ ఏమవుతాయి? అట్రాక్ట్ అవుతాయి. మరి పేపర్ పీసెస్ ఏమైనా కండక్టర్సా? కాదు కదా. పేపర్ ఈజ్ ఏ డైఎలక్ట్రిక్. కానీ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాయి అంటే ఇక్కడ ఒక యాటమ్ ఉందనుకోండి, యాటమ్ ప్లస్ మైనస్ అంటే న్యూక్లియై దగ్గర ప్లస్ ఉంటుంది, మిగతా నెగిటివ్ అంతా న్యూక్లియస్ చుట్టూ ఉంటుంది. కానీ వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ద నెగిటివ్? సెంటర్ దగ్గర, న్యూక్లియస్ సెంటర్ దగ్గర ఉంటుంది. అంటే పాజిటివ్ నెగిటివ్ ఒకటే దగ్గర ఉండి మొత్తం యాటమ్ని న్యూట్రలైజ్ చేస్తున్నాయి, అవునా కదా? ఇప్పుడు ఒక యాటమ్ ఉందనుకోండి, ఇది న్యూక్లియస్, చుట్టూ ఏం తిరుగుతుంది? ఎలక్ట్రాన్ తిరుగుతుంది. ఎలక్ట్రాన్ ఎఫెక్టివ్ నెగిటివ్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ దగ్గరే ఉంటుంది. సో ప్లస్ నెగిటివ్ ఓవర్లాప్ అయిపోయి ఒక యాటమ్ని న్యూట్రలైజ్ చేస్తాయి. అలా కాకుండా ఒక నెగిటివ్ని పాజిటివ్ని కొద్దిగా సపరేట్ చేయగలిగామనుకో, కొద్దిగా సపరేట్ చేసావు. ఎప్పుడైతే పాజిటివ్ని నెగిటివ్ని కొద్దిగా సపరేట్ చేసావో, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ని సపరేట్ చేసావో, అదేమైపోతుంది? అది డైపోల్ అయిపోతుంది. ఇక్కడ అప్పుడు ఏదైనా ఒక పాజిటివ్ తీసుకొచ్చామనుకో, ఇదేం చేస్తుంది? అప్పుడు అట్రాక్ట్ చేస్తుందిగా. అఫ్కోర్స్ ఇది దీన్ని రిపల్ చేస్తుంది, కానీ ఇది కొద్దిగా దగ్గరగా ఉంది కాబట్టి అట్రాక్ట్ చేస్తుంది. అలా పేపర్స్ అతుక్కుంటాయి, పేపర్ ముక్కలు అతుక్కుంటాయి. సో పేపర్ అనేది మనకి ఇన్సులేటరే, కానీ యూ కెన్ పోలరైజ్ ఇట్. నువ్వు సపరేట్ ఏమీ యాటమ్ని రిప్ ఆఫ్ చేయట్లేదు, యాటమ్ని అయనైజ్ చేయట్లేదు, యాటమ్ నుంచి ఎలక్ట్రాన్స్ని పీక్ పాడేయట్లేదు. జస్ట్ నువ్వు డిస్టెన్స్ చేస్తావు. ఎలక్ట్రాన్కి నెట్ నెగిటివ్కి నెట్ పాజిటివ్కి కొద్దిగా డిస్టెన్స్ చేస్తున్నాం. అలా డిస్టెన్స్ చేయడం వల్ల ఒక డైపోల్ని తయారు చేయగలుగుతున్నాం. అలా డిస్టెన్స్ చేసి డైపోల్ని తయారు చేయగలగడాన్ని మనం ఏమంటాం? పోలరైజేషన్ అంటాం. అలా పోలరైజ్ చేయగలిగే ఇన్సులేటర్స్ని మనం ఏమంటాం? డైఎలక్ట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా పేపర్ చెప్పచ్చు, వాటర్ ఈజ్ ఎ డైఎలక్ట్రిక్, వ్యాక్స్ ఈజ్ ఎ డైఎలక్ట్రిక్ అండ్ సో ఆన్. ఎయిర్ మనం ఎక్కువగా వాడే రాస్తున్నాను, ఎయిర్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా డైఎలక్ట్రిక్సే. అంటే డైఎలక్ట్రిక్ అనేది ఇన్సులేటరే, కాకపోతే దాన్ని నువ్వు పోలరైజ్ చేయగలవు అంటే ఏంటి? ఇలాగా డైపోల్స్ కింద తయారు చేయగలగడం, పాజిటివ్ని నెగిటివ్ని కొద్దిగా సపరేట్ చేయగలగడం అనమాట.
సపరేట్ చేయగలిగితే నీకు డైపోల్ తయారంటే, డైపోల్ అంటే ఏంటి, ఈ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ని సపరేట్ చేయగలడు. అందుకే డైపోల్స్ చాలా ఇంపార్టెంట్గా చదివాం మనం. డైపోల్ పొటెన్షియల్స్ చూసాము, డైపోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ చూసాము. ఎందుకంటే ఈ విశ్వంలో మనకి డైపోల్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. అందుకని చెప్పి డైపోల్స్ గురించి సపరేట్గా నేర్చుకుంటూ ఉంటారు ప్రతి టాపిక్లోని మీరు. ఓకేనా? సో పోలరైజ్ చేయగలిగేవన్నీ కూడా ఇన్సులేటర్స్ని మనం ఏమంటాం, డైఎలక్ట్రిక్స్ అంటాం. అంటే దీని అర్థం ఏంటి, ఆల్ డైఎలక్ట్రిక్స్ ఆర్ ఇన్సులేటర్స్. బట్ ఆల్ ఇన్సులేటర్స్, ఇది చాలా ఇంపార్టెంట్, ఆల్ ఇన్సులేటర్స్ ఆర్ నాట్ డైఎలక్ట్రిక్స్. ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. సో దీని ప్రకారం నీకు డైఎలక్ట్రిక్ అంటే ఏంటి తెలుసుకోవాలి. డైఎలక్ట్రిక్ అంటే ఫస్ట్ ఏం తెలియాలి, ఇన్సులేటర్. కానీ స్పెషాలిటీ ఏంటి, యూ కెన్ పోలరైజ్ దెమ్, యూ కెన్ మేక్ ఏ డైపోల్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఎలా చేస్తాం, ఏంటి, ఎలా ఉంటాయి అనేది మాట్లాడదాం, అవన్నీ మాట్లాడదాం. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి. ఈ డైఎలక్ట్రిక్స్లో పోలార్ మాలిక్యూల్స్ ఉంటాయి, అలాగే నాన్ పోలార్ మాలిక్యూల్స్ ఉంటాయి. పోలార్ మాలిక్యూల్స్ ఉంటాయి, నాన్ పోలార్ మాలిక్యూల్స్ ఉంటాయి. మరి పోలార్ మాలిక్యూల్స్ అంటే ఏంటి, నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటే ఏంటి? పోలార్ మాలిక్యూల్స్కి నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. లైక్ H2O, HCl, ఇలాంటివన్నీ కూడా మనకి పోలార్ మాలిక్యూల్స్. నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటే H2, O2 ఎక్సెట్రా. ఓకేనా? వాటిని మనం నాన్ పోలార్ మాలిక్యూల్స్ అనొచ్చు. అదే CO2, ఇవన్నీ కూడా నాన్ పోలార్ మాలిక్యూల్స్. ఏంటి నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటే, ఏం లేదమ్మా, CO2 తీసుకున్నాం అనుకో, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. ఇవేమో నెగిటివ్, ఇవేమో పాజిటివ్. ఈ నెగిటివ్ పాజిటివ్ మొత్తం కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వస్తుంది, సెంటర్కి వస్తుంది. నెగిటివ్ సెంటర్ ఆఫ్ నెగిటివ్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. పాజిటివ్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఇక్కడికి వచ్చింది. అవేమైనా సపరేట్ పాజిటివ్ నెగిటివ్ సపరేట్ చేయబడి ఉన్నాయా, న్యాచురల్గా లేవు కాబట్టి నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటాం. అర్థమైందా? ఎందుకంటే పోల్స్ అనేవి సపరేట్ చేయబడి లేవు కాబట్టి నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటాం. అది ఇక్కడికి వచ్చామనుకో, HCl తీసుకో, ఇది బొడ్డది, అది పెద్దది. ఈ అనుకోవడం ఈక్వల్గా షేర్ చేసుకుంటాం అనుకుంటే, HCl అనేది ఏం చేస్తే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ని, దీని నుంచి ఎలక్ట్రాన్ని ఇలా షేర్ చేసుకుందాం, మంచిగా ఈక్వల్గా షేర్ చేసుకుందాం అనుకుంటాయి రెండుని. కానీ Cl పెద్దది కదా, డామినేట్ చేస్తుంది. డామినేట్ చేసి ఎక్కువగా ఇది షేర్ చేసేసుకుంటుంది, ఎక్కువగా దాని వైపుకి లాక్కుంటుంది, ఎక్కువగా లాగేసుకుంటుంది దాని మీదకి. కాబట్టి ఎక్కువ నెగిటివ్ ఇటువైపుకి, ఎక్కువ పాజిటివ్ ఇటువైపుకి, ఈ విధంగా ఉంటుంది HCl మాలిక్యూల్. ఇదేమో CO2 మాలిక్యూల్, ఇదేమో HCl మాలిక్యూల్. చూడండి డిఫరెన్స్. ఇక్కడ ప్లస్ నెగిటివ్ ఉన్నాయి, సపరేట్ చేయబడి ఉన్నాయి, ఇక్కడ కలిసిపోయి ఉన్నాయి. ఇది నాన్ పోలార్, ఇదేమో పోలార్ మాలిక్యూల్స్. అది నాన్ పోలార్, ఇది పోలార్ మాలిక్యూల్స్. అర్థమవుతుందా? అది ఇప్పుడు ఇలా ఉన్నా కానీ ఇలాంటి HCls ఎన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. HCl అంటే H2O కూడా, ఫర్ ఎగ్జాంపుల్ H2O తీసుకో, O తీసుకో, ఇలా H. చూడండి, ఆ స్ట్రక్చర్ వల్లే ఉంటుంది, ఈ స్ట్రక్చర్ వల్లే ఉంటుంది. ఇది మైనస్, ఇది ప్లస్, ఇది ప్లస్. అది చూడండి, ఇక్కడ ఈ రెండింటి నెగిటివ్ ఎక్కడ వచ్చింది, సెంటర్కి వచ్చింది. కానీ ఇక్కడ రెండింటి పాజిటివ్ ఎక్కడ వస్తుంది, ఇక్కడికి వస్తుంది. నెగిటివ్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. సో దే ఆర్ సెపరేటెడ్ లైక్ దిస్. ఇదేమో నెగిటివ్ వచ్చింది, ఇది పాజిటివ్ వచ్చింది. నీకేం తయారైంది, డైపోల్ తయారైంది. అంటే ఆల్రెడీ పోలరైజ్ అయింది న్యాచురల్గానే, స్ట్రక్చర్ వల్ల దానికి ఒక పోలారిటీ వచ్చేసింది. అర్థమైందా? న్యాచురల్గానే పోలరైజ్ అయింది. అందుకే వీటిని పోలార్ మాలిక్యూల్స్ అంటాం, వాటేమో నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటాం. ఇలాంటివి పోలరైజ్ అయ్యి ఉన్నా, వాటర్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక మాలిక్యూల్ ఎలా ఉంటుంది, ఇంకో మాలిక్యూల్ ఇలా పోలరైజ్ అయ్యి ఉంటుంది, ఇంకో డైపోల్ ఇలా ఉంటుంది, ఇంకో డైపోల్ ఏదో ఇలా ఉంటుంది. డైరెక్షన్స్, దీని డైపోల్ మూమెంట్ ఎలా ఉంది, దీని డైపోల్ మూమెంట్ ఎలా ఉంది, దీని డైపోల్ మూమెంట్ ఎలా ఉంది, ఇంకో డైపోల్ మూమెంట్ ఏదో ఇలా ఉంటుంది. ఒక వాటర్ తీసుకుంటే అడ్డదిడ్డంగా ఉంటాయి డైపోల్స్ అన్నీ కూడా. అలా అడ్డదిడ్డంగా ఉండడం వల్ల మొత్తం నెట్ డైపోల్ ఏమైపోద్ది, జీరో అయిపోద్ది. ఈవెన్ పోలరైజ్ అయినా నాన్ పోలార్ మాలిక్యూల్స్ అయినా న్యాచురల్గా ఉన్నప్పుడు డైపోల్ మూమెంట్ ఎంత ఉంటుంది, జీరో ఉంటుంది. ఎందుకంటే ర్యాండమ్గా ఎలాగనే ఉంటాయి. దీనికి ఏమో మాలిక్యూల్కే డైపోల్ మూమెంట్ లేదు, వీటికి మాలిక్యూల్కి డైపోల్ మూమెంట్ ఉన్నా మాలిక్యూల్కి ఏమైపోద్ది, క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, సో వాటన్నిటిని ఒక డైరెక్షన్లో అలైన్ చేయడానికి మనకి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉండాలి. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎవరు, ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ పోలార్ అండ్ నాన్ పోలార్ ఏదైనా, డైఎలక్ట్రిక్ ఏదైనా, పోలార్ అయినా నాన్ పోలార్ అయినా, ఒక డైరెక్షన్లో ఎలా అయినా ఇవి ఉండడానికి
ఒక డైరెక్షన్లో అవి ఎలైన్ అని ఉండడానికి, ఆ డైపోల్స్ అన్ని ఒక డైరెక్షన్లో ఎలైన్ అవ్వడానికి మనకి ఎక్స్టర్నల్గా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఓకేనా? సో ఒక ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైపోల్స్ మీద అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇవి నోట్ చేసుకొని పాజ్ చేసుకుని ఒకటే అర్థం చేసుకోవాలి. పోలార్ మాలిక్యూల్ అంటే న్యాచురల్గా డైపోల్స్ ఉంటాయి, దానికి ఈచ్ మాలిక్యూల్కి డైపోల్ మూమెంట్ ఉంటుంది. స్ట్రక్చర్ వల్ల అయ్యి ఉండొచ్చు, డామినేషన్ వల్ల అయ్యి ఉండొచ్చు. ఓకే, డిఫరెంట్ రీజన్స్. ఈ నాన్ పోలరైజ్డ్ అంటే దానికి న్యాచురల్గా డైపోల్స్ ఉండవు. న్యాచురల్గా మాలిక్యూల్కి డైపోల్ మూమెంట్ ఎంత? 0. అర్థమైందా? అది నోట్ చేసుకోండి. మనం ఒక డైఎలక్ట్రిక్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. సో నేనేం చేస్తానంటే ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకుంటాను. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకుంటే ఇక్కడ ప్లస్ క్యూ ఉంటుంది, ఇక్కడేమో మైనస్ క్యూ, నాట్ తీసుకుంటాను, క్యూ నాట్స్. ఓకే, రైట్. ఇక్కడ నేను మొత్తం కూడా ఒక డైఎలక్ట్రిక్తో ఫిల్ చేస్తాను. ఏం చేస్తున్నానమ్మా? ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్తో ఫిల్ చేస్తున్నాను గ్యాప్ అంతా కూడా. అది అంతకుముందు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇది ఫిల్ చేయకముందు ఎలక్ట్రిక్ ఫీల్డ్ E0 ఉంది. ఫిల్ చేయకముందు అంటే డైఎలక్ట్రిక్ లేకముందు ఇక్కడ Q0 ఉంది, ఇక్కడ మైనస్ Q0 ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంది? E0 ఉంది. అది ఇప్పుడు ఇక్కడ ఒక డైఎలక్ట్రిక్ పెట్టాను. డైఎలక్ట్రిక్ పెట్టినప్పుడు అడ్డదిడ్డంగా ఉన్న డైపోల్స్ అన్నీ కూడా మంచిగా ఎలైన్ అవుతాయి. అడ్డదిడ్డంగా ఉన్న డైపోల్స్ అన్నీ కూడా మంచిగా ఎలైన్ అవుతాయి. ఎలాగ చూడండి జాగ్రత్తగా. అయ్యయ్యో, చాలా డైపోల్స్ గీసుకోవచ్చు. లోపల నేను 2 గీస్తున్నాను, 2 వరుసలు గీస్తున్నాను అంతే. ఇలా ఎన్ని వరుసలైనా కొన్ని 10, 15, 16 వరుసలు నీ ఓపిక గీసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇక్కడ ఏముంది? పాజిటివ్ ప్లేట్ ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంది? అటు ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అటు ఉంది కాబట్టి పాజిటివ్స్ అన్నీ కూడా అటు మూవ్ అవుతాయి. సో పాజిటివ్స్ అన్నీ అటు, నెగిటివ్స్ అన్నీ ఇటు. అది ఇలా ఎలైన్ అవుతాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఈ మధ్యలో ఉన్న ఈ సిస్టమ్ ఉన్నాయి చూసి, ఇలా నువ్వు ఎన్నన్నా తీసుకోవచ్చు, నేను 2 తీసుకున్నాను. ఇవన్నీ క్యాన్సిల్, అవన్నీ క్యాన్సిల్ అయిపోయి నీకు ఎలా కనిపిస్తుంది చూడండి. ఇది ఫైనల్గా ఇదొక ప్లేటు, ఇదొక ప్లేటు, మధ్యలో డైఎలక్ట్రిక్ ఉంది. ఇటువైపు నెగిటివ్స్ ఇండ్యూస్ అయినాయి, ఇటువైపు పాజిటివ్స్ ఇండ్యూస్. సో ఒక డైఎలక్ట్రిక్ పెట్టినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఈ విధంగా E0 అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు Q0 ఛార్జ్ తీసుకున్నాను, ఇక్కడ మైనస్ Q0 తీసుకున్నాను. చాలా చూడండి. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఇటువైపు అంతా ఒక పాజిటివ్ ఛార్జ్ ఎలైన్ అయింది, ఇటువైపు అంతా కూడా ఒక నెగిటివ్ ఛార్జ్ ఎలైన్ అయింది. ఈ లోపల ఇండ్యూస్డ్ ఛార్జెస్, వీటేమన్నా ఇండ్యూస్డ్ ఛార్జెస్. Q0 ఏంటి? ఒరిజినల్ ఛార్జ్. ఈ ప్లస్లు ఏంటి? ఇండ్యూస్డ్ ఛార్జెస్. ఈ ఇండ్యూస్డ్ ఛార్జెస్ వల్ల ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది, దాన్ని EI అంటాను. అది ఎక్కడి నుంచి ఉంటుంది? పాజిటివ్ నుంచి నెగిటివ్గా ఉంటుంది. అంటే నువ్వు ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో అప్లై చేస్తే ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో వచ్చింది, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. సో అప్పుడు ఈ 2 ప్లేట్ల మధ్యలో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అవుతుంది చూడండి. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ E0 మైనస్ EI. వెరీ ఇంపార్టెంట్. అంటే డైఎలక్ట్రిక్ ప్లేస్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైంది? తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయింది? EI తగ్గిపోయింది. సో E0 మైనస్ EI. అర్థమవుతుందా? సో ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ డిక్రీజ్. దీన్ని మనం ఎలా రాస్తాము అంటే E0/K అని కూడా రాస్తాం. ఎలా రాస్తాం చూడండి, జాగ్రత్తగా చూడండి. E0 మైనస్ EI అంటే తగ్గుతుంది అని అర్థమైంది. ఎంత తగ్గుతుంది అంటే 1/K టైమ్స్ తగ్గుతుంది అంటాం. ఎంత తగ్గుతుంది అంటే 1/K టైమ్స్ తగ్గుతుంది అంటాం. అర్థమవుతుందా? తగ్గుతుందని దీన్ని బట్టి అర్థమైందిగా. ఎంత తగ్గుతుందని ఎంతో కొంత నెంబర్ K అంటాం. K టైమ్స్ తగ్గుతుంది, 1/K టైమ్స్ తగ్గుతుంది అని చెప్పేసి అంటాం ఎలక్ట్రిక్ ఫీల్డ్. అర్థమైందా? సో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టడం వల్ల ఒక డైఎలక్ట్రిక్ పెట్టడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గుతుంది. ఎంతంటే 1/K. ఈ K వాల్యూ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? డైఎలక్ట్రిక్ మీద. K వాల్యూ డైఎలక్ట్రిక్ ఏం పెట్టావు అనేది, పేపర్ పెట్టావా, వ్యాక్స్ పెట్టావా, వాటర్ పెట్టావా, ఎయిర్ పెట్టావా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? అది. సో వాట్ ఈస్ దిస్ K? K ఈజ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి నువ్వు అర్థం చేసుకోవాలి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎందుకు వచ్చింది అని. ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గుతుంది, ఎంత తగ్గుతుందో చెప్పేది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. అర్థమైందా? దాని వాల్యూస్ 2, 3, 4, 5 అలా ఉంటాయి డైఎలక్ట్రిక్ వాల్యూస్. ఎయిర్కి వచ్చేసి ఫర్ ఎయిర్ వి టేక్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K యాజ్ 1. ఎయిర్కి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ తీసుకుంటాం 1 తీసుకుంటాం. మెటల్స్ ఉన్నాయనుకోండి. మెటల్స్ అంటే ఏంటి? మెటల్స్ అంటే కండక్టర్ ఉందనుకోండి. కండక్టర్ లోపల ఇది కండక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా తీసిపడే కండక్టర్ పెట్టు.
ఇన్సైడ్ ఏ కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉండాలి? 0. ఇన్సైడ్ ఏ కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉండాలి? 0 ఉండాలి. అంటే నువ్వు డైఎలక్ట్రిక్ పెడితే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైపోవాలి? 0 అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కండక్టర్ పెట్టావు, కండక్టర్ పెడితే అది కూడా ప్లస్లో మైనస్లు ఇండ్యూస్ చేస్తుంది, కానీ అది ఎంత ప్లస్ కావాలంటే అంత, ఎంత మైనస్ కావాలంటే అంత ఇండ్యూస్ చేయగలుగుతుంది. ఎందుకంటే దాని దగ్గర బోల్డ్ అని ఫ్రీ ఛార్జెస్ ఉంటాయి. ఎంతవరకు ప్రొడ్యూస్ చేస్తాయి అంటే ఈ ఈనాట్ని ఈక్వల్ చేసేసేదాకా ప్రొడ్యూస్ చేస్తాయి, అంటే ఈనాట్ మైనస్ ఈఐ. సో ఇఫ్ యూ ప్లేస్ ఏ మెటల్, ఇఫ్ యూ ప్లేస్ ఏ కండక్టర్, ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఈక్వల్ టు ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అప్పుడు ఈ టర్మ్ ఎంత అయింది? 0 అయిపోద్ది. అంటే ఈ టర్మ్ ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. 0 అవ్వాలంటే కే వాల్యూ ఎంత ఉండాలి? ఇన్ఫినిటీ ఉండాలి. సో ఫర్ మెటల్స్ ఆర్ ఫర్ కండక్టర్స్, ఫర్ మెటల్స్ కే ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? ఇన్ఫినిటీ. ఫర్ ఎయిర్ కే ఈజ్ ఈక్వల్ 1, ఫర్ మెటల్స్ కే ఈజ్ ఈక్వల్ ఇన్ఫినిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. మరి కే అంటే ఏంటి? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఇప్పుడు ఏ వ్యాక్సో ఏ పేపర్ అలా అనుకుంది దానికి 2, 3, 4 అలా ఉంటాయి, తగ్గుతుంది కదా అది. సో E0 by K times అవుతుంది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇఫ్ యూ ప్లేస్ ఏ డైఎలక్ట్రిక్. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ when we place a dielectric. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక డైఎలక్ట్రిక్ని ప్లేస్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుందమ్మా? E0 by K అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్. నోట్ చేసుకొని పాజ్ చేసి ఎంత ఛార్జ్ ఇండ్యూస్ అవుతుందో చూద్దాం, ఎంత ఛార్జ్ ఇండ్యూస్ చేస్తున్నాను. దానికోసం నేను ఈనెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈఐ మైనస్ E0 మైనస్ EI ఈ ఫార్ములా తీసుకున్నాను. ఈనెట్ బదులు ఇది వేసాను అనుకోండి. E0 by K ఈజ్ ఈక్వల్స్ టు E0 మైనస్ EI. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్. నేను ఎందుకు స్మాల్స్ రాస్తున్నాను? ఏదో ఎప్సిలాన్ లాగా కనిపిస్తున్నాయి కదా క్యాపిటల్స్ అవన్నీ. సో ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలనుకో E0 into 1 minus 1 by K. So if you have K is the dielectric constant, if you want only induced, only E net కావాలంటే E0 by K సింపుల్, కానీ ఓన్లీ ఇండ్యూస్డ్ కావాలంటే E0 into 1 minus 1 by K. అలాగే ఇప్పుడు ఛార్జ్ కావాలనుకో QIని మన EIని ఎలా రాసుకోవచ్చు? QI by 2A ఎప్సిలాన్ నాట్ అని రాసుకోవచ్చు కదా. ఈ ఫార్ములా తెగవాడాం మనం డెరివేషన్స్లోనే. అది Q by 2A ఎప్సిలాన్ నాట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా. Q0 by 2A ఎప్సిలాన్ నాట్ into 1 minus 1 by K. So what is the charge induced on the dielectric అంటే ఏం చెప్తావు? Q induced is equals to Q0 into 1 minus 1 by K. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా సేమ్ ఫార్ములానే 1 minus 1 by K. అర్థమైందా? బట్ ది ఇంపార్టెంట్ ఫార్ములా ఐ యూజ్ ఈజ్ దిస్. when you place an dielectric in an electric field, what happens? E0 becomes E0 by K. అది గుర్తుపెట్టుకోండి చాలు. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. బట్ నేను అనేది ఏంటంటే నా కోసం ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీకోసం గుర్తుపెట్టుకోండి. ఓకే, నోట్ చేసుకోండి.